ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ సాయిరాం. అందరికీ నమస్కారం అండి. 2026 ఫిబ్రవరి 17 మంగళవారం మాఘ అమావాస్య రోజు సూర్యగ్రహణం ఏర్పడబోతుంది. అయితే ఈ సూర్యగ్రహణం వలన 3 రాశి వారికి విపరీతంగా కష్టాలు వస్తాయి. వీరికి గండాలు పొంచి ఉన్నాయి. గ్రహాలు అస్సలు అనుకూలంగా లేవు. ఈ 3 రాశులలో మీ రాశి ఉందేమో వెంటనే చూసుకోండి. ఈ నెల 17న అంటే ఫిబ్రవరి 17, 2026న ఏర్పడేది ఒక భయంకరమైన సూర్యగ్రహణం. అసలే కాలం బాగోలేదు. గ్రహాలన్నీ వక్రించి ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఈ సూర్యగ్రహణం రావటం అంటే మామూలు విషయం కాదు. గ్రహణం తర్వాత ముఖ్యంగా ఈ 3 రాశులైతే అప్రమత్తంగా ఉండకపోతే ప్రాణాల మీదకి వచ్చే ప్రమాదం ఉంది. మరణగండం అంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల స్థితిగతులు అలా ఉన్నాయి. మరి ఈ వీడియోలో అసలు ఈ సూర్యగ్రహణం ఎప్పుడో పడుతుంది, దీని ప్రభావం ఎలా ఉంటుంది, ఏ ఏ రాశుల వారికి గండాలు పొంచి ఉన్నాయి, వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలన్నీ పూచగొట్టినట్టు ఇప్పుడు చెప్పుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, లేకపోతే మీకే నష్టం. వీడియోలోకి వెళ్ళే ముందు ఓం నమ శివాయ అని ఒక కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఈ 2026వ సంవత్సరంలో ఇదే మొదటి సూర్యగ్రహణం. మామూలు గ్రహణం కాదు, ఇది వలయాకార సూర్యగ్రహణం అంటారు. ఆకాశంలో ఒక సూర్యుడు ఒక నిప్పు కంకణంలా, రింగ్ ఆఫ్ ఫైర్ లాగా కనిపిస్తాడు అని అంట. చూడడానికి అద్భుతంగా ఉన్న జ్యోతిష్య రీత్యా మాత్రం దీని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. సూర్యుడు అంటేనే ఆత్మకారకుడు, మన ఆరోగ్యానికి, మన కీర్తి ప్రతిష్టలకు అధిపతి. అలాంటి సూర్యుని రాహువు మింగేసే సమయమే ఈ గ్రహణం. అందుకే ఇది చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. ఇప్పుడు టైమింగ్స్ విషయానికి వద్దాం. ఈ సూర్యగ్రహణం ఫిబ్రవరి 17, 2026 మంగళవారం నాడు సంభవిస్తుంది. భారత కొలమానం ప్రకారం చూసుకుంటే ఈ గ్రహణం మధ్యాహ్నం 3 గంటల 26 నిమిషాల ప్రారంభమవుతుంది. సాయంత్రం 7 గంటల 57 నిమిషాల వరకు ఉంటుంది. అంటే దాదాపుగా సాయంత్రం అంతా ఈ గ్రహణ ప్రభావం ఉంటుంది. అయితే మీరు ఒక విషయం గమనించాలి. ఈ గ్రహణం మన భారతదేశంలో కనిపించదు. అవును, మీరు విన్నది నిజమే. ఈ గ్రహణం కేవలం అంటార్క్టికా, దక్షిణ హిందూ మహాసముద్రం, దక్షిణ ఆఫ్రికా వంటి ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తుంది. మన ఇండియాలో సూర్యుడు మామూలుగానే ఉంటాడు. గ్రహం నీడ మన మీద పడదు. అయితే చాలామందికి ఒక డౌట్ ఉంటుంది. అసలు గ్రహణం మనకు కనిపించదు కదా, మరియు మనం ఏదైనా నియమాలను పాటించాలా, గుళ్ళు గోపురాలు మానేస్తారా అని. దీనికి శాస్త్రం ఏం చెప్తుందంటే, గ్రహణం మన ప్రాంతంలో కనిపించినప్పుడు దానికి సంబంధించిన వేద లేదా సూతకం మనకు వర్తించదు. అంటే ఈ ఫిబ్రవరి 17న వచ్చే సూర్యగ్రహణం రోజున వీరు ఎలాంటి కఠినమైన నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు మీ రొటీన్ లైఫ్ని ఎడావిడిగా గడపవచ్చు. చాలామంది గ్రహణం అనగానే భయపడిపోతూ ఉంటారు. వంట గిన్నెల మీద, బియ్యం డబ్బాలో, ఊరగాయ జాడీలో, మంచినీళ్ళ బిందెల్లో దర్బలు వేస్తూ ఉంటారు. కానీ ఈసారి అలా దర్బారు వేయాల్సిన పని లేదు. మీరు వండుకున్న ఆహారం అలాగే తినవచ్చు, పడేయాల్సిన పని లేదు. అలాగే గ్రహణం పట్టు విడుపు స్నానాలు కూడా చేయాల్సిన అవసరం లేదు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ రోజున మన తెలుగు రాష్ట్రాల్లో కానీ దేశంలో ఎక్కడైనా కానీ గుళ్ళు దేవాలయాలు మూసివేయరు. అన్ని గుళ్ళు తెరిచే ఉంటాయి. నిత్య పూజలు అర్చనలు అన్నీ మామూలుగానే జరుగుతూ ఉంటాయి. మీరు నిరభ్యంతరంగా గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవచ్చు. గ్రహణం విడిచాక ఇల్లంతా కడిగి శుభ్రం చేసుకోవాలి, తలారా స్నానం చేసుకోవాలి. అలా రూల్స్ కూడా వర్తించవు. హాయిగా ఉండండి, అనవసరమైన టెన్షన్లను పెట్టుకోకండి. కానీ ఇక్కడ ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. జాగ్రత్తగా వినండి. గ్రహణం కనిపించకపోయినా, నియమాలు పాటించకపోయినా ఒక విషయంలో మాత్రం అసలు రాజీ పడదు. అది గర్భిణీ స్త్రీల విషయం. మన పెద్దవాళ్ళు శాస్త్రజ్ఞులు చెప్పేది ఏంటంటే, సూర్యగ్రహణం ఎక్కడ ఏర్పడినా సూర్యుని నుంచి ఆ కిరణాలు మార్పులు జరుగుతాయి. ఆ నెగిటివ్ ఎనర్జీ విశ్వమంతా కూడా వ్యాపిస్తుంది. అందుకే గర్భిణీలు మాత్రం ఈ గ్రహణ సమయంలో, అంటే మధ్యాహ్నం 3 గంటల 26 నిమిషాల నుండి రాత్రి 7 గంటల 57 నిమిషాల మధ్యలో గ్రహణం అయితే ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో బయటకు వెళ్ళకండి. ఆ సమయంలో కత్తిపీటలు వాడడము, కూరగాయలు తరగడము, బట్టలు కుట్టడము, సూదులు వాడడం వంటివి అసలు చేయకూడదు. గ్రహణం కనిపించటం లేదా అని చెప్పి
డాబా ఎక్కడము, మిద్దె మీదకి వెళ్ళడము, బయట తిరగడం వంటి చేయకండి. కిటికీల తలుపులు ఇంట్లో ప్రశాంతంగా దేవుడు నామస్మరణ చేసుకుంటూ ఉండడం ఉత్తమం. ఎందుకంటే ఆ కిరణాల ప్రభావం గర్భంలో ఉండే శిశువు మీద పడే అవకాశం ఉంది. పుట్టబోయే పిల్లలకు గ్రహణ మొర్రి లాంటి లోపాలు రాకూడదు అంటే ఈ మాత్రం జాగ్రత్త తప్పదు. అనిపించదు కదా, మాకేం కాదు అని మొండిగా వెళ్తే తర్వాత జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. కాబట్టి గర్భిణీలు మాత్రం బీ కేర్ఫుల్. ఇక రాశి ఫలాల విషయానికి వద్దాం. ఈ గ్రహణం మనకు కనిపించకపోయినా గ్రహ సంచారం మాత్రం జరుగుతుంది కదా. ఆకాశంలోనే గ్రహణ స్థితిగతులు మారినప్పుడు ఆ ప్రభావం మన రాశుల మీద ఖచ్చితంగా పడుతుంది. ఈసారి ఈ సూర్యగ్రహణం కుంభరాశిలో ఏర్పడుతుంది. అందులోనూ శతభిష నక్షత్రంలో రాహువు, సూర్యుడు, చంద్రుడు, భూమి, శుక్రుడు ఇలా 5 గ్రహాలు ఒకే రాశిలో చేరబోతున్నాయి. కాబట్టి అన్ని గ్రహాలు ఒకే రాశిలో చేరబోతున్నాయి. దీన్ని పంచగ్రహ కూటమి అంటారు. ఇది చాలా డేంజర్ కాంబినేషన్. ఈ గ్రహణం వల్ల ద్వాదశ రాశుల్లో మిగతా వారికి ఎలా ఉన్నా ఒక 3 రాశుల వారికి మాత్రం చుక్కలు కనిపిస్తాయి. వారి జీవితం తలకిందులు అయ్యే అవకాశం ఉంది. వారి ప్రాణాల మీదకు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఆ రాశులేంటో, వారికి పొంచి ఉన్న ముప్పేంటో ఇప్పుడు వివరంగా చెప్పుకుందాం. మొట్టమొదటిది మరియు అందరికంటే ఎక్కువగా ప్రమాదం ఉన్న రాశి కుంభరాశి. ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3, 4 పాదాలు కుంభరాశిలోకి వస్తాయి. ఈ సూర్యగ్రహణం సాక్షాత్తు నీ జన్మరాశిలోనే సంభవిస్తుంది. ఇప్పటికే మీ నెత్తి మీద శనిదేవుడు కూర్చొని 7 పదుల కాలం నాటి కర్మలను అనుభవింపచేస్తూ ఉంటే ఇప్పుడు దానికి తోడు ఈ రాశిలోని సూర్యుడు మరియు రాహువు కలిసి ఈ గ్రహణాన్ని ఏర్పాటు చేయడం అంటే అది మామూలు విషయం కాదు. జ్యోతిష్య పరిభాషలో చెప్పాలి అంటే ఈ కుంభరాశి వారికి ఇది ఖచ్చితంగా మరణగండం లాంటి సమయమే. ఇక్కడ మరణగండం అంటే ప్రాణాలు పోతాయని భయపడడం కంటే ప్రాణాలు పోయేంత నరకాన్ని, చావు అంచుల వరకు వెళ్ళి వచ్చేంత ప్రమాదకరమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా మీ ఆరోగ్య విషయంలో అసలు అశ్రద్ధ చేయకండి. ఇప్పటి వరకు లేనిపోని వింత రోగాలను ఈ గ్రహణ ప్రభావంతో ఒక్కసారిగా బయటపడతాయి. తల పగిలిపోయేంత నొప్పి, మైగ్రేన్, ఒక్కసారిగా బీపీ ఎక్కువ అవ్వడం, గుండె దడ వంటి సమస్యలు మిమ్మల్ని ఊపిరి ఆడనివ్వకుండా చేస్తాయి. ఈ సమయంలో మీ మానసిక స్థితి కూడా అదుపులో ఉండదు. తీవ్రమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. అనవసరమైన భయాలు, ఎవరో మిమ్మల్ని వెంటాడుతున్న ఆందోళనలు మీరు ఎదుర్కొనివ్వవు. ఇక ప్రయాణాల విషయానికి వస్తే ఈ 17వ తేదీ తర్వాత మీరు అడుగు బయట పెట్టాలంటేనే భయపడాలి. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు యమధర్మరాజు తిరుగుతున్నాడని గుర్తుపెట్టుకోండి. డ్రైవింగ్ చేసేటప్పుడు ఏమాత్రం పరధ్యానంగా ఉన్నా, ఫోన్ చూసినా భారీ యాక్సిడెంట్లు అయ్యే యోగం గట్టిగా ఉంది. కనీసం హెల్మెట్ పెట్టుకోకుండా బండి తీశారు, ఇక మీ ఇంటికి మీరు క్షేమంగా చేరుతారన్న గ్యారంటీ లేదు. ఆసుపత్రి పాలవ్వడం కాకుండా మీ సంపాదన అంతా డాక్టర్ పని చేయడానికి సిద్ధంగా ఉన్నాడే. మీ ఉద్యోగ జీవితంలో కూడా ఈ గ్రహణం చిచ్చు పెడుతుంది. మీరు చేయని తప్పుకు మిమ్మల్ని బలి పశువులను చేస్తుంది. మీ ఆఫీసులో మీ తోటి ఉద్యోగులే మీకు గోతులు తవ్వుతూ మీ బాస్ దగ్గర మిమ్మల్ని చెడ్డవాడిగా నిలపించడానికి కుట్రలు పండుతూ ఉంటారు. ఈ సమయంలో ఆశపడి ఉద్యోగం మానాలని చూశారు, ఉన్నది ఊడి కొత్తది రాక రోడ్డున పడే ప్రమాదం ఉంది. వ్యాపారస్తులకు ఇది కోలుకోలేని దెబ్బ. మీరు ఎక్కడ పెట్టుబడి పెట్టినా అది బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. మీ పార్ట్నర్లు మిమ్మల్ని నట్టేట ముంచి పారిపోయే అవకాశం ఉంది. ఇక ఇంట్లో కూడా ప్రశాంతత ఉండదు. భార్యాభర్తల మధ్య చిన్నపాటి వివాదాలు కాస్త ముదిరి విడాకుల దాకా వెళుతాయి. మీ నోటి దురద వల్ల, ఆవేశం వలన జీవితాంతం తోడుండే బంధాలు తెగిపోయే ప్రమాదం ఉంది. కుంభరాశి వారి గండం నుండి బయటపడాలి అంటే గ్రహణం మరుసటి రోజు ఆలస్యం చేయకుండా వెంటనే ఏదైనా పురాతన శివాలయానికి వెళ్ళి రుద్రాభిషేకం చేయించుకోండి. లేదంటే మాత్రం మీ జీవితం అతలాకుతలం కావడం ఖాయం. ఇక ఈ గ్రహణం వలన డేంజర్ జోన్లోకి వెళ్ళబోతున్న 2వ రాశి వృశ్చిక రాశి. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3 పాదాలు వృశ్చిక రాశి జాతకులకు చెందుతాయి. ఈ సూర్యగ్రహణం మీ జీవితంలో ఒక చీకటి అధ్యయనాన్ని మొదలుపెట్టబోతుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం మీ రాశికి 4వ ఇంట్లో ఈ గ్రహణం ఏర్పడబోతుంది. అసలు 4వ ఇల్లు అంటేనే సుఖ స్నానం, అంటే మీ సంతోషము, మీ ఇల్లు, మీరు తిరిగే వాహనం మరియు మీరు కంటికి రెప్పలా చూసుకునే తల్లికి సంబంధించిన స్థానం.
అటువంటి కీలకమైన స్థానంలో ఈ పాపిష్టి గ్రహణం పట్టడం వలన మీ జీవితంలో ఉన్న సుఖ సంతోషాలన్నీ కూడా ఒకసారి ఆవిరైపోతాయి. దీనికి తోడు మీకు ప్రస్తుతం అర్ధాష్టమ శని నడుస్తుంది. శనిదేవుడు ఇప్పటికే మిమ్మల్ని ముప్పతిప్పలు పెడుతూ ఉంటే ఇప్పుడు ఈ సూర్యగ్రహణం దానికి ఆజ్యం పోసినట్టు అయ్యి మీ పరిస్థితిని మరింత దారుణంగా మార్చేస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారికి అతి భయంకరమైన యాక్సిడెంట్ గండం పొంచి ఉంది. మీరు రోడ్డు మీద నడిచిన, బండి మీద వెళ్ళిన 1000 కళ్ళతో చూసుకోవాలి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కాళ్ళు చేతులు విరిగి ఆసుపత్రి బెడ్ మీద నెలల తరబడి వణకాల్సిన పరిస్థితి వస్తుంది. ముఖ్యంగా ఈ సమయంలో కొంత వాహనం కొనాలనే ఆలోచన ఉంటే వెంటనే విరమించుకోండి. ఈ గ్రహణ కాలంలో కొని ఏ వస్తువు కూడా మీకు కలిసి రాదు. పైగా ఆ వాహనం వల్ల మీకు ప్రాణహాని కలిగే అవకాశం కూడా ఉంది. అది కేవలం రిపేర్లకే మీ జేబు ఖాళీ చేస్తుంది తప్ప మీకు సుఖాన్ని ఇవ్వదు. అంతేకాదు మీ తల్లిగారి ఆరోగ్య విషయంలో ఈ గ్రహణం తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. ఆవిడ ఆరోగ్య పరిస్థితి గాలిలో దీపంలా మారుతుంది. చిన్నపాటి నలతగా మొదలై ప్రాణాపాయ స్థితికి దారితీసే ప్రమాదం ఉంది. కాబట్టి ఆవిడ విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రం తేడా కనిపించినా వెంటనే పెద్ద డాక్టర్లను సమర్పించడం మంచిది. ఇంకా ఆస్తుల విషయానికి వస్తే మీ సొంత రక్త సంబంధికులే మీ మీద కుట్రలు పన్నుతారు. మీ ఆస్తిని కాజేయాలని చూసే దాయాదుల వలన మీరు కోర్టుల చుట్టూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సి వస్తుంది. కాబట్టి మచ్చుకైనా కనిపించదు ప్రశాంతత అనేది. అడుగు తీస్తే అడుగు వేస్తే గొడవలే జరుగుతాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వృశ్చిక రాశి వారికి ఇది ఒక గట్టుగాలం. నమ్మి పెట్టిన పెట్టుబడులు మునిగిపోవడం, కొన్న భూములు వివాదంలో చిక్కుపోవడం వల్ల భారీ ఆర్థిక నష్టాలను మూటగట్టుకుంటారు. మీరెంతో నమ్మిన వ్యక్తులే మిమ్మల్ని వెన్నుపోటు పొడిచి మీ పతనాన్ని చూసి ఆనందిస్తారు. ఎవరికైనా డబ్బులు అప్పుగా ఇస్తే అవి తిరిగి రావు సరిగదా. అడిగితే మీ మీద శత్రుత్వం పెంచుకొని మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తారు. ఆరోగ్యపరంగా చూసుకుంటే గుండెకు సంబంధించిన సమస్యలు ఉన్నవారు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ఛాతీలో చిన్నపాటి నొప్పి వచ్చినా, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందిగా ఉన్నా నిర్లక్ష్యం చేయవద్దు. ఈ గ్రహణ ప్రభావం వలన గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని జ్యోతిష్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏమాత్రం అశ్రద్ధ చేసినా అది నేరుగా శ్మశానానికి దారితీస్తుంది. ఈ భయంకరమైన బ్యాడ్ టైం నుండి మీరు బయటపడాలి అంటే సుబ్రహ్మణ్య స్వామిని మనస్ఫూర్తిగా ఆరాధించాలి. కుజగ్రహానికి శాంతి పూజలు చేయించుకోవడం వలన కొంత మేర ఉపశమనం లభిస్తుంది. లేకపోతే ఈ గ్రహణం మిమ్మల్ని మానసికంగా పిచ్చెక్కించి మీ జీవితాన్ని అతలాకుతలం చేయడం ఖాయం. అప్రమత్తంగా ఉండండి. ఆవేశాన్ని తగ్గించుకోండి. ఇక 3వ రాశి మరియు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన రాశి కర్కాటక రాశి. పునర్వసు నక్షత్రం 4వ పాదము, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు కర్కాటక రాశిలోకి వస్తాయి. కర్కాటక రాశి వారు ఈ నెల 17వ తేదీన క్యాలెండర్లో ఎర్రటి రంగుతో గుర్తు పెట్టుకోండి. ఎందుకంటే ఆ రోజు మీ జీవితంలో ఒక భయంకరమైన మలుపు రాబోతుంది. ఖగోళంలో జరిగే ఈ సూర్యగ్రహణం మీ రాశికి 8వ ఇంట అంటే అష్టమ స్థానంలో సంభవిస్తుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం అష్టమ స్థానం అంటేనే ఒక చీకటి గది లాంటిది. అక్కడ ఆయుష్, మరణము, ఘోరమైన అవమానాలు మరియు అంతులేని కష్టాలు దాగి ఉంటాయి. మీ అష్టమ స్థానంలోని రవి మరియు రాహువు కలిసి ఉండడం వలన అష్టమ దోషాలతో పాటు గ్రహ దోషం కూడా తోడై మిమ్మల్ని పట్టి పీడించడానికి సిద్ధంగా ఉంది. కర్కాటక రాశి వారికి ఇది నిజంగానే ఒక అగ్ని పరీక్ష లాంటి సమయం. సాధారణంగా మరణగండం అంటే కేవలం భౌతికంగా ప్రాణాలు పోవడమే అని అనుకుంటారు. కానీ ప్రతికూలంగానే పరుగు పోవడం, సమాజంలో తలదించుకునేవలసిన పరిస్థితి రావడం కూడా చావటంతో సమానమే. ఈ గ్రహణ ప్రభావం వలన మీకు అటువంటి ఘోరమైన అవమానాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి మీరు చేయని తప్పుకు అందరూ మిమ్మల్ని వేలెత్తి చూపిస్తారు. మీ మీద లేనిపోని నిందలు వేస్తారు. మీరు ఎంత నిజాయితీగా ఉన్నా ఈ సమయంలో మీ మాటలు ఎవరూ నమ్మరు సరికదా. మిమ్మల్ని ఒక నేరస్తుడిలాగా చూసే ప్రమాదం ఉంది. ఏ పని మొదలుపెట్టినా అందులో ఆటంకాలే ఎదురవుతూ ఉంటాయి. అడుగడుగున ఫెయిల్యూర్స్ మిమ్మల్ని పలకరిస్తూ ఉంటాయి. ఇక ఆరోగ్య విషయానికి వస్తే కర్కాటక రాశి వారు ఈ సమయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటి వరకు అదుపులో ఉన్నాయి అనుకున్న దీర్ఘకాలిక వ్యాధులు ఒక్కసారిగా తిరగబెట్టి మిమ్మల్ని ఆసుపత్రి పాలు చేస్తాయి.
ముఖ్యంగా కడుపుకు సంబంధించిన సమస్యలు, ఫుడ్ పాయిజనింగ్ వంటి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటాయి. కొన్ని ప్రాంతాల్లో అవసరంగా సర్జరీలు చేయాల్సి సూచనలు కూడా బలంగా కనిపిస్తూ ఉన్నాయి. కేవలం అనారోగ్యమే కాదు, మీకు ప్రమాద గండం కూడా పొంచి ఉంది. అగ్ని ప్రమాదాలు, కరెంట్ షాక్లు తగిలే అవకాశం ఉంది. కాబట్టి ఇంట్లో ఉన్న ఎలక్ట్రానిక్ వస్తువులతో లేదా వంటగదిలో మంటతో పనిచేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మాత్రం అజాగ్రత్తగా ఉన్నా అది ప్రాణాపాయానికి దారితీస్తుంది. ఆర్థికంగా కూడా ఈ గ్రహణం మిమ్మల్ని కోలుకోలేని దెబ్బతీస్తుంది. చేతిలో చిల్లి గవ్వ మిగలదు. అనవసరమైన ఖర్చులు కుండలా పేరుకపోతే అప్పులు మాత్రం మీ ఇంటి ముందు నిలబడి గొడవ చేసే పరిస్థితి రావచ్చు. ఆ అవమానం భరించలేక మీరు తీవ్రమైన మానసిక వేదనకు గురి అవుతూ ఉంటారు. విదేశాల్లో ఉన్న కర్కాట రాశి వారికి ఇది మరింత గడ్డు కాలం. వీసా సమస్యలు తగ్గడం, ఉద్యోగం ఊడిపోయే భయం వెంటాడడం వల్ల రాత్రులు సరిగ్గా నిద్రపోరు. విద్యార్థులు చదువు మీద ఏకాగ్రత కోల్పోతారు. ఎన్ని గంటలు చదివినా పురకెక్కదు. పరీక్షల పేలే ప్రమాదం కూడా ఉంది. ఇక ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారికి గ్రహణం ఒక శాపంలా మారబోతుంది. మీ ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించిన వారు మిమ్మల్ని అపార్థం చేసుకొని చిన్న చిన్న కారణాలతో బ్రేకప్ చెప్పి వెళ్ళిపోతుంటారు. ఆ విరహ వేదన మిమ్మల్ని పిచ్చెక్కించేలా చేస్తుంది. మీ పార్ట్నర్ మిమ్మల్ని వదిలేసి వేరే వాళ్ళతో వెళ్ళిపోయే సూచనలు కూడా ఉన్నాయి. ఈ భయంకరమైన గ్రహణ దోషం నుండి మీరు బయటపడాలి అంటే దుర్గాదేవిని అత్యంత భక్తితో పూజించాలి. రాహుకేతువులకు శాంతి పూజలు చేయించుకోవడం తప్పనిసరి. లేకపోతే గ్రహణ ప్రభావం కేవలం ఆ ఒక్క రోజుతో పోదు. రాబోయే 6 నెలల పాటు మిమ్మల్ని నీడలా వెంటాడుతూనే ఉంటుంది. ఈ జీవితాన్ని అతలాకుతలం చేయడానికి గ్రహణం ఒక నిప్పుకణంలా మారుతుంది. జాగ్రత్త పడకపోతే బలి కాక తప్పదు. చివరిగా నొక్కి చెప్పేది ఒకటే. కుంభం, వృశ్చికం మరియు కర్కాటక రాశుల వారు ఈ ఫిబ్రవరి 17వ తేదీన మీ జీవితంలో ఒక గండకాలంగా గుర్తించి అత్యంత ప్రమత్తంగా ఉండే. బహుశా మీ చుట్టుపక్కల వాళ్ళు మీ గ్రహణాలు కనిపించదు కదా, నియమాలు ఏమీ లేవి కదా అని చాలా తేలికగా మాట్లాడవచ్చు. గుళ్ళు కూడా తెరిచే ఉంటాయి కదా అని మీరు అశ్రద్ధ చేయవచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, గ్రహణం కంటికి కనిపించకపోయినా విశ్వంలో గ్రహాల మధ్య జరిగే ఆ కిరణాల యుద్ధం మీ జాతక చక్రం మీద గట్టి ప్రభావం చూపిస్తుంది. సూర్యుడు, చంద్రుడు, రాహువుల కలయిక మీ రాశి చక్రంలో ఏదో ఒక మూల అలజడి సృష్టిస్తూనే ఉంటుంది. ఇది శాస్త్రం చెప్పిన నిగూఢ సత్యం. దీన్ని కాదనడం ఎవరి తలం కాదు. నిర్లక్ష్యం చేస్తే జరిగే నష్టం మీ ఒక్కరికే కాదు, మీ మీద ఆధారపడిన మీ కుటుంబం మొత్తానికి అది తీరని లోటు అవుతుంది. మిగతా రాశుల వారికి ఫలితాలు మిశ్రమంగా ఉన్నప్పటికీ ఈ 3 రాశుల వారు మాత్రం మరణ గండం లాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే ఆ రోజు ఎటువంటి సాహస కృత్యాలకు పూనుకోకండి. కొత్త వ్యాపార ఒప్పందాలు చేసుకోవడం, వాహనాలపై వేగంగా వెళ్ళడము, ఎవరితోనైనా సరే వాదనలకు దిగడం వంటివి చేస్తే మీరే ఇబ్బందుల్లో పడతారు. ఈ గడ్డు కాలంలో మీకు శ్రీరామ రక్ష కేవలం దైవభక్తి మాత్రమే. మీ మనసులో ప్రశాంతంగా ఉంచుకొని శ్రీ ఇష్టదైవ నామస్మరణ చేస్తూ ఉండండి. అనవసరమైనవి తీసుకొని ప్రాణుల మీదకి తెచ్చుకోకండి. మీ ఫిబ్రవరి 17 మీకు శాపంగా మారబోతుంటే మీరు జాగ్రత్తగా ఉండడమే ఏకైక మార్గం. మీ రాశిలో గ్రహగతులు అనుకూలంగా లేనప్పుడు మీరు ఎంతటి మొండి ధైర్యం ప్రదర్శించినా ఫలితం శూన్యం. రాసి పెట్టుకోండి, అప్రమత్తంగా ఉండేవారే భయంకరమైన గండం నుంచి గట్టెక్కుతారు. నిర్లక్ష్యం చేస్తే మాత్రం తర్వాత పశ్చాత్తాపడిన ప్రయోజనం ఉండదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి. ఆ శివయ్య